హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. బెండకాయ స్టఫింగ్ లంచ్లోకి డిన్నర్లోకి సైడ్ డిష్లా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే బెండకాయ స్టఫింగ్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 10 బెండకాయలను తీసుకున్నాను. వీటిని కట్ చేసుకుందాం. సైడ్స్లో ఉండే తొడిమిని కట్ చేసి తీసేయండి. ఇలా పొడవుగా కట్ చేయండి. అన్ని బెండకాయలను ఇలాగే కట్ చేయండి. స్టఫింగ్ చేయడానికి వీలుగా ఇలా కట్ చేయాలి. వీటిని పక్కన పెట్టి ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వేరుశెనగలను వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి. ఇలా ఒక 3 నిమిషాలు వేయించాక ఇందులో 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి కాస్త ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేయండి. ప్యాన్ వేడికి కొబ్బరి ఫ్రై అవుతుంది. మీరు కొబ్బరి పొడి ప్లేస్లో కొబ్బరి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, 1.5 టీ స్పూన్ కారం ఎక్కువగా తినేవారైతే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త బరకగా మిక్సీ పట్టండి. మరీ పౌడర్లా గ్రైండ్ చేయకండి. ఇలా కోర్స్లా మిక్సీ పట్టాలి. ఇలా మనం పొడిని ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బెండకాయ స్టఫింగ్ చేసుకోవచ్చు. అలాగే దోశ, ఇడ్లీలోకి కూడా ఈ పొడి చాలా బాగుంటుంది. ఈ పొడిని బెండకాయల్లో స్టఫ్ చేయండి. ఇలా స్టఫ్ చేశాక ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక నింపుడు బెండకాయలను పెట్టండి. మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత బెండకాయలను మరో పక్కకు టర్న్ చేద్దాం. మిగిలిన పల్లీ పొడిని ఇలా పైనుండి స్ప్రెడ్ చేయండి. మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి నిదానంగా మిక్స్ చేయండి. మూత పెట్టి 1-2 నిమిషాలు కుక్ చేద్దాం. 1 నిమిషం తర్వాత బెండకాయ ఉడికిందో లేదో ఇలా ఫోర్క్తో చూస్తే తెలిసిపోతుంది. చూడండి, బెండకాయ బాగా ఉడికింది. పైనుండి కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే నోరూరించే బెండకాయ స్టఫింగ్ రెడీ. బెండకాయలంటే ఇష్టపడని వారికి కూడా ఈ రెసిపీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.